ఉన్నాడు. ఈ 300లలో ఎక్కువ సంఖ్యలో కాంగ్రెస్ గెలవడానికి అందరూ ప్రయత్నం చేయాలి. ఇవాళ వచ్చిండ్రు కరెక్టే, ఎందుకంటే ఇవాళ 132వ కాంగ్రెస్ ఆవిర్భావ దినాన్ని సేవాదల్ ఒక పక్కకు, అదేవిధంగా రోహిత్ కూడా ఇవాళ తన షేరింగ్ చేయడం చాలా బాగున్నది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇవాళ నిలబడాలనేది ఆలోచన అందరికీ వచ్చింది. దీనికి కారణం ఏంటంటే నేను ఒకటే ఒక కోరిక కోరుతున్నా, ఒకటే ఒక కోరిక మిగిలిపోయింది. ఏది భారత్ జోడో యాత్ర ఏదైతే మక్తల్ నుంచి మొదలై మహారాష్ట్ర వరకు పోయినామో ఆయన ఒక్కటే చెప్పాడు, వీ కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, జితనా హిస్సేదారి ఉత్తి భాగీదారి అన్నాడు. కాబట్టి ఇవాళ అందరిపైన కర్తవ్యం ఉన్నది. నిన్ననే మీటింగ్ అయింది ఢిల్లీలో, బీసీ మీటింగ్. అందులో కూడా మేము రేట్ చేసినాం, అయ్యా ఇవాళ మీరు తీసుకున్న నిర్ణయానికి మీరు ప్రధానమంత్రి అయినుంటే పంచాయతీ ఉండకపోతుండే, కానీ నువ్వు ఇవాళ అపోజిషన్ లీడర్గా అయినావు కనుక నువ్వు తప్పనిసరిగా, ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి ఈ స్పీచ్ తర్వాత అగ్రకులాలలో మార్పు వచ్చింది. అరే రాహుల్ గాంధీ గారే ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు మొట్టమొదటి తెలంగాణలో నిర్ణయం తీసుకున్నవాడు కూడా ఉన్నాడు భారతదేశంలో అంటే అది రేవంత్ రెడ్డి.